హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజైతే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. అందుకే ఈ వీడియో అనమాట. ముందుగా అయితే ఇక్కడ ఒక బీరకాయ ఉంది, దీన్ని కర్రీ చేద్దామని ప్రిపేర్ చేస్తున్నా. ఇది పొట్టు అయితే మొత్తం తీసేసి ఇంకా ముక్కలు కట్ చేసుకుంటా. ఇది చిన్న బీరకాయ ఒకటే ఉంది కాబట్టి ఇందులోకి ఒక టమాటో కూడా కట్ చేసి వేసుకుంటాను. ఇక కర్రీ కొంచెం అయిపోతుంది కదా. ఆల్రెడీ పప్పు అయితే చేసుకున్నాను. లాస్ట్ వీక్ అయితే ఒకరోజు మా కజిన్ వచ్చింది మా ఇంటికి. అంటే తన అమాయకత్వమో తెలియదేమో కానీ ఒకసారి మాట వరుసకి ఫోన్ చేసింది 2-3 సార్లు. ఫోన్ చేసి ఒకసారి రా మా ఊరికి ఇంటికి అంటే వస్తానులే అన్నాను క్యాజువల్గా. సరేలే ఎప్పుడైనా వీలుంటే పోతే చూద్దాం అన్నట్టుగా అదే మాట పట్టుకొని ఆమె ఫోన్ చేసి 2 ఏళ్ల నుంచి చెప్తున్నావు వస్తా చూస్తా అని రానే లేదు అంటుంది. అన్న మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది, హెల్త్ బాగలేక నేను అన్న చనిపోయినప్పుడే వెళ్ళలేదు. అప్పుడు హెల్త్ బాగాలేదు, అప్పుడు నడవలేని పరిస్థితే, ఇప్పుడు నడవలేని పరిస్థితే, ఎక్కడ వదిలేసిపోయేటట్టు లేదని చెప్పినమాట. అయితే తను ఎక్కడో హాస్పిటల్కి వచ్చిందంట సోమాజిగూడకి. ఇంకా వాళ్ళ డ్రైవర్కి అడ్రస్ చెప్పు తీసుకొస్తాడు, నేను చూసిపోతా అన్నది. ఆమె హెల్త్ కూడా అస్సలు బాగుండదు. తనకి హార్ట్లో మిషన్ ఉంది. ఎప్పుడో 2-3 నెలల తర్వాత కానీ ఆ మిషన్ తీసేస్తారంట. ఒంటి నిండా నీరు వచ్చినట్టు, ఇంకేంది చెయ్యి ఆపరేషన్ అయిందంట. కాళ్ళు అయితే బాగా ఇంత లావు వాసి ఉన్నాయి ఆమెకి. అది ఒకటి, లంగ్స్ ప్రాబ్లం కూడా ఉందంట. చల్లవేది తినకూడదు. అప్పుడప్పుడు ఇంకా ఏమంటారు ఆక్సిజన్ సిలిండర్స్ కూడా పెడతారంట ఆమెకి. ఎప్పుడు మిషన్ మాత్రం ఉంటూనే ఉంటుందంట పక్కకి. అట్లాంటి ఆమె కూడా పాపం హాస్పిటల్కి అని వచ్చి అక్కడి నుంచి మమ్మల్ని చూడడానికి ఇంటికి వచ్చిందంటే నాకు చాలా వండర్ అనిపించింది నిజంగా. ఇంకా ఏదేమైనా కానీ అభిమానం అనేది మనుషులకి ఎప్పుడైనా మనసులోంటి పుట్టుకొని రావాలి. ఎవరికైనా బాగలేదు అన్నా కానీ నేనైనా సరే ఫోన్లు చేస్తూనే ఉంటా, వీడియో కాల్ చేసి చూస్తుంటా. కానీ ఫోన్ చెయ్యకుండా అయితే అట్లా ఉండను నెగ్లెక్ట్గా, మనకెందుకులే అన్నట్టుగా. ఇప్పుడు ఆమె వస్తే ఆ రోజైతే నాకు ఎంత హ్యాపీ అనిపించింది తెలుసా. కూర్చున్నది ఒక 3-4 గంటలు మాత్రమే ఉన్నది ఇక్కడ. 3-4 గంటల సేపు ఇంకా మాట్లాడుతూనే ఉంది, అన్ని విషయాలు చెప్పుకుంటా. ఆమె నాకంటే కూడా చాలా పెద్దది, ఒక 14 years పెద్దది. కానీ ఆ వయో తారతమ్యం లేకుండా కానీ అన్నీ చెప్పుకుంటుంది అనమాట. కొడుకులు ఇట్లా అనేది, ఇంట్లో విషయాలు అన్నీ కూడా మంచిగా అనిపిస్తుంది కదా మనకు అట్లా చెప్పుకుంటే. అంటే ఒకప్పుడు ఒకే ఊరి వాళ్ళం కాబట్టి నేను చిన్నగా ఉండేదాన్ని. వాళ్ళ పిల్లలు కూడా మామూలుగా పెద్దవాళ్ళే. ఒకరు లండన్లో ఉంటారు, ఒకరు అమెరికాలో ఉంటారు కాబట్టి ఆమెకు ఒంటరితనం. చుట్టుపక్కల వాళ్ళ చుట్టాలందరూ చాలామంది ఉంటారంట. ఎంత చుట్టాలు ఉన్నా కానీ ఒకసారి వస్తారు, తిన్నావా కూర్చున్నావా హాయ్ బాయ్ అని వెళ్ళిపోతారు కదా. బయట నుంచే పలకరించుకుని. ఎంతైనా ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉన్నట్టయితే ఉండదు కదా. ఆ వెల్త్ అయితే కనిపిస్తూనే ఉంటుంది మనిషిలో. అంటే మనిషి పడే ఆవేదన ఆ మాటల్లోనే తెలుస్తుంటుంది. ఇంకా పిల్లలు ఉన్నా ఒక ఎత్తు, దూరంగా ఉంటే దగ్గర ఉన్నా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఉంటాయి. ఎప్పుడు ఉండే టెన్షన్లు మనుషులకు అప్పుడు ఉంటూనే ఉంటాయి. ఏ టెన్షన్ వచ్చినా ఏ కష్టం వచ్చినా కానీ దాన్ని అణుచుకునే శక్తి ఉండాలి, సాధించుకునే శక్తి కూడా ఉండాలి. అన్నీ మనుషులకే ఉంటాయి కదా. పాపం ఈమెకు 2 కొడుకులుండి కూడా ఇంట్లో ఒంటరితనంతో భరిస్తుంది కదా. ఇంకో విషయం చెప్తాను మీకు. పిల్లలు లేని ఒక టీచర్ అయితే, నేను మామూలుగా ఫస్ట్ జాయిన్ అయిన స్కూల్లో ఒక టీచర్ ఉండేది. అప్పట్లోనే ఆమె 45 years ఏజ్ ఉండేదన్నమాట. మేము 30లో ఉంటే ఆమె 45 ఏజ్ ఉండేది. పిల్లలు లేరు, లేటుగా మ్యారేజ్ అయింది కాబట్టి పిల్లలు లేరు. 2 అక్కలు. అప్పుడప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేది. ఇంకా కొంచెము ఇంకో 10 years గడిచిపోయింది. అప్పుడు 55 years ఏజ్ వచ్చింది. 55 వచ్చిన తర్వాత ఆమెకు కొంచెం కళ్ళు కనపడడం మానేసింది. అట్లానే స్కూల్లో జాబ్ చేయడం కూడా మానేసింది. మానేసిన తర్వాత కూడా ఆమెకి స్కూల్ ప్రిన్సిపల్ అయితే ఒక 2 ఏళ్ల వరకు శాలరీ అంటే ఒక పెన్షన్ లాగా ఇచ్చింది తనకి, కూర్చొని తినడానికి అన్నట్టు. ఆమె భర్త కూడా ఏదో చిన్న పనులు చేసేవాళ్ళు. అట్లా గడిచిపోయింది. ఇంకా అక్కల కొడుకులు అంటే ఏం చూస్తారు. అక్కల పిల్లలు వెళ్తే ఇంత తిండి పెడతారు, 2 రోజులు ఉంచుకుంటారు ఇంట్లో, పంపించేస్తారు. కానీ ఎంతైనా కానీ ఇంకా డిఫరెంటే ఉంటుంది కదా. అయితే నేను అక్కడి నుంచి స్కూల్ మానేసిన తర్వాత ఆమెను కలవడం మానేసినాము. అయితే ఫోన్ నంబర్ లేకపోయింది. ఒక 2 సార్లు ఇంటికి వెళ్ళి కూడా చూసినాం, మిగతా టీచర్లందరితో పాటు కూడా చూసినాం అనమాట. అప్పటికే కొంచెం తను బాగా చేత కాకుండా అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్ళి చూసినాము. ఇంకా ఏదో ఉంటాయి కదా కొన్ని ఫార్మాలిటీస్ అట్లా అన్నట్టు, సొంత మనిషిలాగా
అవన్నీ చూసుకున్నాం. కానీ తర్వాత కొన్ని రోజులకు ఇంకా ఫోన్ నంబర్ లేదు, ఏది లేదు. ఇంకెవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయి ఎవరి ఇంటి పరిస్థితులను బట్టి వాళ్ళు కొంచెం ఇంకా దూరం అవ్వాల్సొచ్చింది. అట్లా ఒకరోజు హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు ఇంకా ఆమె గురించి తెలియలేదు. అయితే వాళ్ళ అక్క వాళ్ళ మన్మరాలు అక్కడ పని చేస్తుందనమాట అమ్మాయి. మెడికల్ షాప్‌లో పని చేస్తుంటే తనని అడిగాము. ఇట్లా తను కూడా నీకు అమ్మమ్మ అవుతది కదా! ఆ టీచర్ ఎక్కడుంది అని. అయితే ఆ అమ్మాయి కొంచెం రూడ్‌గానే సమాధానం చెప్పింది. అంటే ఆమె బిహేవియరే అంతనో లేకపోతే ఇంకా తెలియదు. ఫార్మసీలో ఉంది. అంటే ఏమో మాకు తెలవదు. ఆమెనెక్కడో అనాథాశ్రమంలో వదిలేసినాం. ఆమె భర్త ఎక్కడో వెళ్ళిపోయిండు. ఇంకా అంటే చూడండి ఎంతైనా కడుపులో పుట్టిన పిల్లలు ఉంటే గనక అనుకుంటూనో, చేసుకుంటూనో ఒక అందుకైతే తోడవుతారు గానీ పరాయి వాళ్ళే అయితారు కదా! ఇంక ఆమెను ఆశ్రమంలో చేరిపోయి ఉన్నా, లేకపోయినా, చనిపోయినా కనీసం అడ్రస్ చెప్పమంటే మాకు తెలీదనేసింది ఆమె. నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకో. కానీ మళ్ళా ఎంతమందిని ముగ్గురు, నలుగురు టీచర్‌లకు ఫోన్ చేసి అడిగినా మాకెక్కడ తెలియదు. ఆమె ఎక్కడుందో, ఎక్కడ ఆశ్రమమో కూడా తెలియదండి. ఎందుకంటే ఆమె క్లోజ్‌గా ఉండేది. నేను స్కూల్ టీచర్ ట్రైనింగ్ చేసినప్పుడు కూడా నాతో పాటుగా సండేస్ వచ్చేదనమాట. తను పాపం బయట కూర్చునేది హాల్‌లో. అందరూ క్లాస్‌లో ఉంటే గనక నా కోసం అంత చేసింది ఆమె. అయితే నాకు ఇంకా చాలా బాధ అనిపించింది తలుచుకొని. ఇంక ఎప్పుడైతే గుర్తు చేసుకుంటూ ఉంటానో ఇంకా కాకపోతే ఇంకెక్కడున్నది అని కూడా తెలియదు. అంటే బహుశా ఇన్నేళ్ళయింది కదా! ఉండకపోవచ్చు, చనిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఉంటే గనక ఎప్పుడైనా ఎవరైనా చెప్పేవాళ్ళేమో ఇలా పలానా దగ్గరుందని. ఎవ్వరైతే చెప్పలేదు. ఇంకా లేదనే అనుకుంటున్నాను నేను కూడా. కాకపోతే అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటే బాధ అనిపిస్తది. కానీ ఒకటి నేను చెప్పేదేందంటే పిల్లలున్నా, పిల్లలు లేకపోయినా మనిషికి ఎప్పుడుండే టెన్షన్‌లు అప్పుడే ఉంటాయి. కదా! పాపం నాకైతే ఆమె గుర్తొచ్చినప్పుడల్లా చాలా బాధ అయితే అయితుంది. ఇంకా ప్రస్తుతం ఇప్పుడు ఉన్న సమాజంలో అయితే ఇంక చాలా జరుగుతున్నాయిలెండి. రోజు చూస్తుంటే, అవన్నీ వింటుంటే అసలు ఏదో అసలు ఇది ప్రపంచమేనా? సమాజమేనా? ఇట్లా జరుగుతుందా అనిపిస్తది. కానీ ఏం చెయ్యలేము. అవన్నీ చూస్తూ, వింటూ ఉంటే గనక చాలా బాధాకరమైన విషయాలు చాలా జరుగుతున్నాయి గదా! ఇగ అంతే మనసు గట్టి చేసుకోవాలి. బతికినన్ని రోజులు బతకాలి ఇట్లాగే. ఒక్కో రోజు నాకు కూడా ఇంట్లో వంట చేయాలంటే ఎందుకో విసుగనిపిస్తది. ఇద్దరం ఉన్నా గానీ పని ఎక్కువనే ఉంటది గదా! అన్ని పనులు చేసుకోవాలి గదా! అయితే నేను కూరగాయలన్నీ కట్ చేసి అందులోనే ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేస్తా. అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటో అన్నీ కట్ చేసి ఒక గిన్నెలో పెట్టి పెట్టేస్తానమాట. ఇప్పుడు బియ్యం కూడా కడిగి పక్కకు పెట్టేస్తున్నా. అట్లా పెట్టేసి సిమ్‌లో పెట్టేస్తే కూర అదంతల అదే అయిపోతది. ఇంకా ఒక బీరకాయ ఒక్కటే ఉండే కదా! సరిపోదని నేనైతే ఒక 4, 5 వంకాయలు కర్రీ ప్రిపేర్ చేసుకున్న. వంకాయ కర్రీ అంటే నాకు చాలా ఇష్టము. అవి ఖరాబ్ అయిపోతున్నాయని చేసేసుకున్నానమాట. చూసారు కదా! వంకాయ కూర కూడా రెడీ అయిపోయింది. నేనైతే ఈరోజు మీతో ఈ విషయాలు షేర్ చేసుకున్నాను. అంటే వినే వాళ్ళకు చాలా చిన్నగా అనిపించవచ్చు. కానీ అవి పడిన వాళ్ళకు పెద్దగానే అనిపిస్తది కదా! ఎప్పుడు మనతో ఉన్న మనుషులు గుర్తొచ్చినా కానీ అట్లా కొంచెం బాధ అనిపిస్తది. క్లోజ్‌గా ఉన్నవాళ్ళు. అది కూడా ఒక అమ్మలాగా నాకు పనిలో అయితే హెల్ప్ చేసిందామె. ఇంకొకటి మన ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండమ్మా. థ్యాంక్ యూ.